ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ హమాలీల రాష్ట్ర యూనియన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,000 మంది హమాలీలు ఎమ్మెల్యేస్ పాయింట్లో పనిచేస్తూ ఉన్నారు. దీర్ఘకాలికంగా అనేక సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లిన పరిష్కారం కావట్లేదు. ఈరోజు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెచ్చినటువంటి కొన్ని అనారోగ్యకరమైనటువంటి ఆర్థిక విధానాల వల్ల సివిల్ సప్లైస్ హమాలీలకి రేపు ప్రమాదం రాబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు 90 నుంచి 60% తగ్గించడం వల్ల రాష్ట్రాల మీద భారం పడటం, భవిష్యత్తులో రేషన్ కార్డులు తగ్గి ప్రజలకు ఇచ్చేటువంటి పంపిణీ మీద ఇచ్చేటువంటి సరుకులు తగ్గిపోయే పరిస్థితి. ఆ రకంగా హమాలీలకి ఇప్పుడున్న పని కూడా లేకుండా పోయే ప్రమాదం రాబోతుంది. దీన్ని మేము మొదటగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం గతంలో ఎట్లయితే నిధులు కేటాయించారో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 90% నిధులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. కొత్తగా కేంద్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ హమాలీల మేడకి ఉరివైపోతూ ఉంది. ఇప్పటిదాకా వ్యక్తిగతంగా ఎవరి అకౌంట్కి వాళ్ళ డబ్బులు వస్తూ ఉన్నాయి. కానీ కేంద్రం ఇప్పుడు కొత్త షరతు పెట్టి మేము ఇచ్చే డబ్బులు వ్యక్తిగతంగా హమాలీలు అందరికీ వెళ్ళటానికి లేదు, ఒక వ్యక్తికి ఇవ్వండి, ఒక వ్యక్తి ద్వారా ఇవ్వండి అనేటువంటి పద్ధతిలో మార్పులు తీసుకురాబోతున్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో పెద్ద ప్రమాదం, హమాలీల మధ్య తగాదాలు రావటానికి, అవినీతి జరగటానికి, విద్వేషాలు పెరగటానికి దారి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విధానం మానుకొని పాత పద్ధతుల్లోనే వ్యక్తిగత అకౌంట్లోనే బిల్లులు పడేటట్టు చూడాలని చెప్పి, దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఫోటోలు దిగాలన్నారు. ఏం ఫోటోలు అర్థం కావట్లేదు. హమాలీలకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అద్దె గోడౌన్ల స్థానంలో సొంత గోడౌన్లు కట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. గతంలో ఎండీ గారు, కమిషనర్ గారు చర్చలు జరిపి ప్రతి నెల మూవ్మెంట్ని 18వ తారీఖు ప్రారంభిస్తాం, హమాలీల మీద పని భారం పెరగకుండా ఒత్తిడి లేకుండా చూస్తామని చెప్పారు. కానీ యథారాజా తదా ప్రజగా మారిపోయింది. 26వ తారీఖు 27వ తారీఖు మూవ్మెంట్ ప్రారంభిస్తున్నారు, ఇష్యూలు జారీ చేస్తున్నారు. దీనివల్ల హమాలీల మీద పని ఒత్తిడి పెరుగుతుంది. ఆ 3-4 రోజుల్లో పని చేయాలనేటప్పుడు గుండెలు మురిగిపోతూ ఉన్నాయి, అనారోగ్యం పాలవుతున్నారు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇటువంటి దానికి అవకాశం ఇవ్వకుండా అధికారులు 18వ తారీఖు నుంచే మూవ్మెంట్ని ప్రారంభించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మిగిలినటువంటి డిమాండ్లు కూలీ రేట్లు 25 డిసెంబర్ 31కి గత వేతన ఒప్పందం అయిపోయింది. కూలీ రేట్ల ఒప్పందం జనవరి 1వ తారీఖు నుంచి కొత్త కూలీ రేట్లు అమలు కావాలి. ఇప్పటివరకు చర్చలు ప్రారంభించాల. మంత్రి గారిని ఇటీవల 2 సార్లు కలిసాం, అధికారులు కలిసాం. అయినా అదిగో ఇదిగా అని చెప్తున్నారు. ఇప్పటికైనా తక్షణమే హమాలీ సంఘాలతో జాయింట్ మీటింగ్ జరపాలి. కూలీ రేట్లు సమస్య పరిష్కారం కావాలి, కూలీ రేట్లు పెంచాలి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని, అట్లాగే కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి ఈఎస్ఐ కేసుల్ని ఉపసంహరించి ఈఎస్ఐని అందరికీ అమలు చేసే రకంగా చర్యలు తీసుకోవాలి, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం అధికారులకి, మంత్రి గారికి, జిల్లా కలెక్టర్లకి, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా రాయబారాలు నిర్వహిస్తాం. 20వ తారీఖు లోపు, 20వ తారీఖు తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తాం. అధికారుల స్పందన బట్టి అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ప్రదర్శనలు